వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో 3వ రోజు గణపతి పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ వారి శిష్య బృందం చే కన్నుల పండుగ నిర్వహించారు. పూజలో పందిరి శ్రీనివాస్, పంగునూరు శ్రీనివాసులు, తేలుకొంట్ల రవి దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, గుడి గౌరవ అధ్యక్షులు పాడగంటి మల్లయ్య, అధ్యక్షులు చీదల్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు, వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు వాస వెంకటేశ్వర్లు, ఆర్యవేశ్య సంఘం సభ్యులు, ఆర్యవేశ్య సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు. చేసి తలస్నానం చేసి ప్రసాదాలు తీసుకొని వస్తే మీకు పుణ్యం ఉంటుంది, మాకు కూడా. श्री गणेश महाराज की गट्टिगा చెప్పండి జర. జై బోలో గణేష్ మహారాజ్ కి, వాసవి మాతాకి, రాజరాజేశ్వరి మాతాకి, నగరేశ్వర స్వామికి. 3వ రోజు కార్యక్రమంలో ఉన్నాము. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 1 గంట వరకు హాల్ ఖాళీగా ఉంటుంది. లేదు, ఇళ్లలో జర ఫ్రీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కొద్దిగా ముందుగా రండి. ఇది ఒక ప్రత్యేక విన్నపం, నమస్కరించి మరీ చెప్తున్నాము. కొద్దిగా హాల్లో కూర్చున్న వాళ్ళు ఉంటే పూజ చేసే వాళ్ళకు కూడా కొద్దిగా మంచిగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మేము కూడా ఏం ఏర్పాటు చేయాలో కొద్దిగా అవగాహన ఉంటుంది. 1 గంట వరకు కూడా హాల్లో ఊరలేకపోతే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి అన్నిదా భావించకండి. ఎవరు వచ్చినా రాసుకునేది ఉండదు. 11 గంటల వరకు ప్రసాదాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటే కూడా నడవదు. ప్రసాదం తీసుకురావాలి, లోపల కూర్చోవాలా. ప్రసాదాలన్నీ కూడా బయట టేబుల్స్ ఏర్పాటు చేస్తాను. ఉడికాయమే దానికంతా కూడా ఏం చేయలేము, ఎక్కడ పెట్టుకోవాల్సి ఏం చేయలేము. దానికి బయట టేబుల్స్ ఏర్పాటు చేస్తాను. వాళ్ళందరి పేర్లు రాసుకుంటాము. తర్వాత అందరినీ కూడా వాళ్ళ ప్రసాదాలు తీసుకొని లోపలికి తీసుకురావడం జరుగుతుంది. లైన్గా నిలబెట్టేసి ఆ ప్రసాదాలను తీసుకొని వస్తాము లోపలికి. ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకునే ప్రయత్నం కాకుండా కొంచెం పెంచుకుందాం. ఇంకా రోజుకొక వెరైటీగా చేద్దామనేది ఒక ఆలోచన. మీ అందరికీ కూడా ఇంకేమైనా ఆలోచన ఉంటే చెప్పండి, చేసుకుందాం. అందరం మనమే చేసుకునే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ముందర అవుతేనే కార్యక్రమం అవుతుంది. మగవాళ్ళు